వీడియోస్‌ని మీరు ముందుగా తెలుసుకోవాలి. దానికి గురించి మీరు ఒక 3-4 లైన్స్ ఒక స్క్రిప్ట్ మాదిరిగా రాసి పెట్టుకోండి. దీనికి కావాలంటే మీరు చాట్ జీపీటీని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైవ్‌లో మీకు ఒకటి నేను చేసి చూపిస్తాను. చాట్ జీపీటీ ద్వారా తీసుకుంటున్నాను స్క్రిప్ట్ ఇది. లేదంటే మీరే చెప్పండి. ఏదైనా ఒక దాని గురించి చేయమంటే డైరెక్ట్‌గా మీకు దాన్ని చేసి నేను చూపిస్తాను. ఒకసారి చాట్ బాక్స్‌లో చెప్పండి. దేని గురించి చేయమంటారో నేను దాని గురించి మీకు లైవ్‌లో చేస్తాను. వినపడుతుందా? హలో! అంటే మోటివేషనల్ స్టోరీ గురించి చెప్పాను. సరే అండి. మోటివేషనల్ లేదా సినిమాటిక్‌గా చేస్తాను. లేదంటే ఇక్కడ చూడండి అప్లైట్ మార్కెటింగ్‌ది గురించినే ట్రై చేస్తాను. నాకిప్పుడు అప్లైట్ మార్కెటింగ్ గురించి ఒక స్కిల్ బేస్డ్ ఆహ్, స్క్రిప్ట్ కావాలనేసి నేను కొడుతున్నా చాట్ జీపీటీలో. జస్ట్ ఒక 10 సెకండ్ స్క్రిప్ట్. చూడండి ఇక్కడ వచ్చింది. నేను నా ఫ్రీ టైంలో అప్లైట్ మార్కెటింగ్ స్కిల్ నేర్చుకొని ఆన్లైన్లో ఇన్కమ్ సంపాదిస్తున్నాను. మీరు కూడా ఇంటి నుంచి అదనపు ఆదాయం సంపాదించాలనుకుంటే నన్ను ఫాలో అవ్వండి. ఇన్ఫో అని మెసేజ్ చేయండి. పూర్తి వివరాలకు షేర్ చేస్తాను. ఇది ఉంది. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తున్నా. కాపీ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే అవతార్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ ఇచ్చేస్తున్నా. జస్ట్ నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. మళ్ళీ మీకు అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా కావాలో ఆ విధంగా వస్తుంది. ప్రజెంట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫీస్లో ఉన్నట్టుగా ఉండాలి. అండ్ ఇలా ఇచ్చేస్తున్నా అండి. ఇలా ఇచ్చేసిన తర్వాత జస్ట్ మనకు ఒక 2-3 మినిట్స్లో మనకి అది వచ్చేస్తుంది. మన వీడియో అనేది క్రియేట్ అయిపోయేసి వస్తుంది. ఒకసారి చూడండి అలానే. మనం ఈ విధంగా కావాలంటే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఏఐ టూల్స్‌లో మళ్ళీ ఇంకా వేరే కూడా ఉన్నాయండి. అది కిల్లింగ్ ఏఐ కావచ్చు, విఈఓ, పిక్స్ వర్సెస్ లేదా రన్‌వే వంటి టూల్స్ ఉన్నాయి. మనం డైరెక్ట్‌గా అక్కడ గాన ప్రాంప్ట్ తీసుకొని పోయి పేస్ట్ చేసినామంటే డైరెక్ట్‌గా సేమ్ ఇలాంటి వీడియోనే మనకి వస్తుంది.
కానీ మన సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనకి ఎక్కువగా వీడియోస్ అనేవి వస్తాయి. మనం ఫ్రీగా కనుక చేసుకోవాలనుకుంటే ఓన్లీ డైలీ 3 వీడియోస్ అనేది చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. అంతే. మళ్ళీ ఆ 3 వీడియోలు వచ్చిన తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు, లేదా సినిమాటిక్ మ్యూజిక్, మోటివేషనల్ మ్యూజిక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అప్పుడే పెట్టిన దానికి వీడియో అనేది సిద్ధంగా ఉంది. చూడండి, ఇప్పుడు ప్లే చేస్తున్నా. నేను నా ఫ్రీ టైంలో అఫిలియేట్ మార్కెటింగ్స్ నేర్చుకుని ఆన్లైన్ ఇన్కమ్ సంపాదిస్తున్నాను. మీరు కూడా ఇంటి నుంచే అదనపు ఆదాయం సంపాదించాలని అనుకుంటే నన్ను ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి. నేను నా ఫ్రీ టైంలో అఫిలియేట్ మార్కెటింగ్స్ నేర్చుకుని ఆన్లైన్ ఇన్కమ్ సంపాదిస్తున్నాను. మీరు కూడా ఇంటి నుంచే అదనపు ఆదాయం సంపాదించాలని అనుకుంటే నన్ను ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి. ఈ విధంగా అండి ఇలా వస్తుంది మనకి. దానికి మళ్ళీ ఆ స్క్రిప్ట్ కంటిన్యూ చేయాలనుకుంటే ఆ స్క్రిప్ట్ తగ్గట్టు మళ్ళీ మనకి ఏదైతే కావాలో ఆ స్క్రిప్ట్ని ఇక్కడ ఎంటర్ చేస్తామనుకోండి, ఆ స్క్రిప్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక వీడియో క్రియేట్ చేస్తున్నా. లేదు మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చినా కూడా పర్లేదు, డైరెక్ట్గా నేను ఇక్కడ చేస్తున్నాను. చూడండి, మేడం ఒక మోటివేషనల్ స్టోరీ. జస్ట్ దాని గురించి చెప్పామనుకుంటే ఆ మోటివేషనల్ స్టోరీ అనేది మనం ఏ స్క్రిప్ట్ ఇస్తామో ఆ స్క్రిప్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకొక వేలో వచ్చేసి సేమ్ అక్కడే గూగుల్ జెమినీలోనే తీసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా, అవతార్లో తీసుకుంటే వాయిస్ ప్లస్ ఇది రెండు మనకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఇంకొకటి ప్లస్ సింబల్ ఉంది కదా, ఇలా చేసినామంటే వీడియోస్ అని ఉంది, బ్రింగ్ ఐడియాస్ టు లైఫ్. ఇక్కడ క్లిక్ చేసుకున్నామంటే ఇమేజ్ టు వీడియో కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ మనకి ఏమి కావాలో తీసుకొని చూడండి, ఒక చిన్న స్టోరీ తీసుకుంటున్నా. ఈ స్టోరీని నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసుకున్న తర్వాత సేమ్ వీడియోస్లో పోయి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత
ఎవ్రీథింగ్. ఇక్కడ నా ఫోటో అనేది యాడ్ చేస్తున్నా. సంధ్య నా ఫోటో యాడ్ చేసి డైరెక్ట్గా సేమ్ నేను అప్పుడు ఒక చిన్న స్టోరీ మాదిరి ఇచ్చాను. ఇక్కడ నా ఫోటో యాడ్ చేశా. ఫోటో యాడ్ చేసి ఇక్కడ చేస్తున్నా. ఇక్కడ కూడా సేమ్ నాకు అక్కడైతే వాయిస్ ప్లస్ 2 వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అలానే వస్తుంది. చూడండి, వీడియో అనేది క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్గా అదే ఫ్రాంట్ తీసుకుంటుంది. ఫ్రాంట్ తీసుకున్న తర్వాత వీడియో మనకు క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడ 8 సెకండ్స్ వీడియో వస్తుంది మనకి, అక్కడ 10 సెకండ్ వీడియో అనేది వస్తుంది. ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. జీవితంలో పెద్ద స్థాయికి వెళ్లాలనేది వారి కల. మొదటి వ్యక్తి ప్రతిరోజు రేపటి నుంచి మొదలెడతాననేవాడు. రెండో వ్యక్తి రోజు ముందుకు సాగేవాడు. కానీ రెండో వ్యక్తి ఇంకా కలలతోనే ఉన్నాడు. కానీ ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. జీవితంలో పెద్ద స్థాయికి వెళ్లాలనేది వారి కల. మొదటి వ్యక్తి ప్రతిరోజు రేపటి నుంచి మొదలెడతాననేవాడు. రెండో వ్యక్తి రోజు ముందుకు సాగేవాడు. కానీ రెండో వ్యక్తి ఇంకా కలలతోనే ఉన్నాడు. కానీ ఈ విధంగా స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇది అవుతుంది. వస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన ఎడిట్స్లో కానీ లేదంటే క్యాప్కట్లో కానీ ఎడిట్ చేసుకోవచ్చండి. నేను కొన్ని వీడియోస్ చేశాను, అవి చూపిస్తున్నా. ఇప్పుడు వచ్చండి, ఇక్కడ ఇవన్నీ కూడా దాంతోనే చేసింది. అది ఇది ఎంతనా? ఎలా ఉన్నావు? మీ అమ్మ ఎలా ఉంది? అందరూ బాగున్నారా?